హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ 10:30 11 ఆ టైంలో మాత్రం మా చిన్ని బాబుకి అయితే అన్నం తినిపించేస్తాను. ఎందుకంటే మార్నింగ్ 8 మా పెద్దోడు స్కూల్కి వెళ్ళే టైం కల్లా నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ తినేపాటికి 8:30 9 అలా అవుతుందన్నమాట. సో ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఆగి 11 కల్లా పెడతాను. ఒక్కొక్కసారి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకపోయినా లేదా కొంచెం తొందరగా డైజెస్ట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచాడు కొంచెం నిద్రపోతాడు అనుకున్న టైంకి మాత్రం 10:30కి అలా ముందు పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే తినడానికి టైం పడుతుంది కదా ఆ గ్యాప్లో. అలాగే మా చిన్న బాబుకు తినిపించేటప్పుడు కంటే ముందే నేను ఈరోజు ఎగ్ నూడిల్స్ చేద్దాము మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి నూడిల్స్ అయితే ఉడికించి పక్కన పెట్టేసా. ఎందుకంటే నా చిన్నోడికి తినిపించి నేను వచ్చి చేసేపాటికి అవి చల్లగా అయిపోతాయి కదా, అందుకని చెప్పి ముందే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం తడి ఆరిపోతాయి, మంచిగా నీట్గా వస్తాయని చెప్పేసి ఆ గ్యాప్లో ఇంకనైతే అవి ఉడికించి పక్కన పెట్టుకొని ఇంకా మా చిన్నోడికి తినిపిద్దామని తీసుకొచ్చేస్తున్నాను. ఈ తినిపించే విషయంలో అయితే నేను చాలా వరకు యూట్యూబ్లో చూసింది ఏంటంటే 6 to 7 months పిల్లలకి వాళ్ళే తినడం అలవాటు చేస్తూ ఉంటారు కదా. నేను కూడా మా చిన్నోడి విషయంలో అలాగే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మా పెద్దోడు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా తినిపించడం వాడు తినడం అయితే అలవాటైతే చేయలేదు. దానివల్ల ఇప్పటికీ తినిపించాల్సి వచ్చింది అనమాట. ఎక్సెప్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ల భయానికో లేకపోతే తినక తప్పదు అన్న ఫీల్తో తింటాడేమో, కానీ ఇంట్లో అయితే మ్యాక్సిమం తినిపించేసుకుంటాడు అనమాట. ఇంకా తినమంటే మాత్రం ఒక్కోసారి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వెజ్ కర్రీస్ అయితే ఎస్పెషల్లీ ఇంకా ఏడుస్తాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చిన్ని బాబుకి అయితే తినిపించడం అలవాటు చేయొద్దు అనుకున్నాను. కానీ ఆ టైంకి అయిపోయిందంటే కొంచెం తినడము, సగం కింద పడేయడము, సరిగా తినకపోవడం, దానివల్ల ఏంటంటే ఏదైతే అదే అయింది. తింటే చాలు, కడుపు నిండా తింటే చాలు అని చెప్పేసి తినిపించడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు వాళ్ళ చేతితో వాళ్ళు ఎంత తిన్నా కూడా మనం తినిపిస్తే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన చేతి మనం తినిపించినప్పుడు కడుపు నిండా తినిపిస్తాము, వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది అని చెప్పేసి అదో సాటిస్ఫాక్షన్. దానివల్లనే ఏంటో తినిపించడం అయితే అలవాటు అయిపోయింది. ఇంకా తినిపించడంలో ఇంకా మా చిన్నోడికి ఒక మెట్టు ఎక్కువే అనమాట. ఎందుకంటే ఇలా తిప్పి తినిపించడము. మా పెద్దోడేమో ఇంత విసిగిచ్చేవాడు కాదు, కూర్చొని తినేవాడు, కాసేపు తిరిగేవాడు తప్ప. ఇంకా మా చిన్ని బాబుకు మాత్రం ఎత్తుకొని చంక దిగనైతే దిగడు, ఎత్తుకోవాలి, తిప్పుతూ తినిపించాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఏదో ఒకటి కనిపిస్తుంటాయి అనమాట. బర్రెలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏదో ఒకటి కనిపిస్తుంటే అవి చూపిస్తూ తినిపించేది చాలా ఈజీ అనమాట. ఇంకా దానివల్ల కొంచెం తొందరగానే తింటున్నాడు. ఈ మధ్య అంతగా విసిగించట్లేదు, కొంచెం పర్లేదు త్వరగానే తింటున్నాడు. ఇంకా మా బుడ్డి బాబుకి తినిపించి పడుకోబెట్టి వచ్చి అప్పుడు ఎగ్ నూడిల్స్ అనమాట. ఇలా కొంచెం లైట్గా పన్నీర్ కూడా వేసి ఉన్నాం. ఎందుకంటే ఎగ్స్ కొంచెం తక్కువ ఉండే, కొంచెం తింటుంటే పంటికి కిందికి వస్తుంది అని చెప్పేసి కొంచెం లైట్గా అయితే పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాం. సో తినే టైంకి అరౌండ్ 11:30 12 ఆ టైంలో అనమాట, లంచ్ టైంకి. వేడిగా తింటూ ఉంటే భలేగా ఉంది, కాకపోతే కొంచెం కష్టంగా ఉంది. అంత వేడిగా తినడము చాలా వేడిగా ఉండే అనమాట. సో ఇంకా నేను వచ్చేసి ఇందులో ఏమంటారు, మనకి నూడిల్స్ ఉడికిచ్చినప్పుడు ఆరబెట్టుకోవడానికి వేసిన బేషన్ ఉండేది కదా, దాంట్లోనే పెట్టేసేసుకున్నా. మళ్ళీ ఇంకా ప్లేట్లో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా దాంట్లోనే పెట్టుకున్నా. దానివల్లనే ఏంటో నాకు క్వాంటిటీ తెలియలేదనమాట. జనరల్గా ప్లేట్లు పెట్టుకుంటే ఏంటి అంటే మనం కొంచెం పెట్టుకున్నా మనకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్పేసి. ఇంకా చిన్న ప్లేట్లు పెట్టుకుంటే కొంచెం పెట్టుకుని ఎక్కువ అనిపించింది. బట్ నేను బేషన్లో పెట్టుకోవడం వల్ల చాలా ఎక్కువ పెట్టేసుకున్నా, నాకు అంత తెలియలేదు. ఫుల్ హెవీ అయిపోయింది అనమాట, టైట్ అయిపోయింది. ఇంకా తిన్నాక కాసేపు నిద్రపోదాం అనుకున్నా, కుదరలేదు. ఈ బట్టలు వచ్చేసి సడన్గా అనుకోకుండా ఆఫ్టర్నూన్ వర్షం పడి ఉండే, ఇంకా దెబ్బ తీసుకొచ్చి ఇంట్లో అయితే ఆరేసాను అనమాట. చేతుల మీద ఉతికినే మాత్రం అస్సలు ఆరవు, అందుకని చెప్పి ఇంట్లో ఇలా దండాలు కట్టుకుంటే ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంట్లో తెచ్చి ఆరేసా. ఇంకా నేనైతే ఒక 2 days ముందు జస్ట్ 1 day ముందనమాట మా పెద్దోడికి లంచ్ బాక్స్ కోసమని ఆర్డర్ ఇచ్చాను. కానీ ఎప్పటి నుంచి ఒక 1 month నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్ చేంజ్ చేద్దాము, స్టీల్ బాక్స్ తీసుకుందాము అన్నట్లే చూస్తూ ఉన్నా. కానీ నాకు ఎందుకు ఎక్కడ చూడు ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటే చాలా హెవీ రేట్ అనిపించేసింది. నాకు ఎందుకు అంత రేట్ పెట్టాలి అనిపించట్లేదు అనమాట, అంత రేట్ అవసరమా అని చెప్పేసి. సో ఇంకా నాకు కొన్ని టైప్స్ ఆఫ్ ఓన్లీ స్టీల్ బాక్స్ అని ఫిక్స్ అయిపోయాము. ఆ స్టీల్ బాక్స్లో కూడా ఒక 2-3 టైప్స్ అయితే సెలెక్ట్ చూసి పక్కన పెట్టాను అనమాట. యాక్చువల్లీ ఇంత ముందుకు ఉన్నది ఏంటంటే నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. 100 రూపీస్కి మనకి రౌండ్ బాక్స్ ఉంటుంది కదా, అది 2 టైప్స్ వస్తాయి కదా, ఆ బాక్స్ తీసేసుకున్నాం. పైన కర్రీకి కింద రైస్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి అదెందుకో నాకు బాగానే అనిపించింది, బాగానే యూజ్ చేస్తూ కూడా ఉన్నాను అనమాట దాన్ని. సేమ్ అలాంటిదే తీసుకుందాము అన్న ఒక థాట్ ఉండే బ్రెయిన్లో అయితే. బట్ మా పెద్దోడికి ఏంటంటే ఎవరో స్కూల్లో ఇలాంటి బాక్స్ తీసుకొచ్చుకున్నారంట, అప్పటి నుంచి అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇలాంటి బాక్సే క్లిప్స్ లాంటిది
నేను ప్లాస్టిక్లో తీసుకున్నాను అనమాట. కానీ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే కర్రీ బాక్స్ ఊకనే ఖరాబ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే సైజు కూడా హెవీగా ఎక్కువ పెద్దగా ఉండేపాటికి అసలు ఎక్కువ పెట్టలేము అందులో. ఇంకా ప్లాస్టిక్ కూడా ఎందుకు, స్టీల్దే వాడదాము అన్నట్లయితే ఇది తీసుకున్నా. ప్లస్ దీంట్లో కర్రీ కూడా చారు ఏమనేసిన లీక్ అయిద్దో లేదో నాకైతే అంత అయ్యేది లేదు. అందులో అయితే లీక్ అవ్వదు, లీక్ ప్రూఫ్ అని అయితే చెప్పారు డిస్క్రిప్షన్స్లో ఇది ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే. అందుకని చెప్పి సరే చూద్దాం అన్నట్లు తీసుకున్నా. కానీ వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంది. బట్ క్లిప్స్ మాత్రం కొంచెం నాకు డెలికేట్గా అనిపించాయి అనమాట. చూడాలి, వాడుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఎలా ఉండిద్దని చెప్పి. ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి నేను గోంగూర కర్రీ పెట్టాను, గోకరకాయ కర్రీ పెట్టాను అనమాట. మా పెద్దోడు అప్పటికి తింటాడో లేదని ఒక డౌట్ ఉండే, కొంచెం లాస్ట్లో వదిలేసాడు అనమాట. వదిలేసి అలా తీసుకొచ్చేసాడు. ఇంకా బాక్సెస్ అంట్లు తోముదామని చెప్పేసి ఇంకా మా చిన్ని బాబు అస్సలు తోమని ఇట్లా విసిగిచ్చేస్తున్నాడు. అందుకని పాలు వేడి చేసేసి డబ్బాలో పాలు పోసి ఇచ్చేసాను అనమాట. అంట్లు తోమడానికి వెళ్ళిపోయాను నేను. ఇంకా అంట్లు తోముకొని ఇంకా మా పెద్దోడు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తినిపించి పడుకోబెట్టిన తర్వాత రెగ్యులర్గా నేను చేసే పని ఏంటంటే ఇల్లు ఊడ్చడము అలాగే తూడ్చేయడం అనమాట. మార్నింగ్ టైంలో తూడుద్దాము అనుకుంటే అస్సలు కుదరదు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నేను లేచినప్పుడే మా బుడ్డి బాబు కూడా లేచేస్తాడు. ఇంకా అస్సలు తూడ్చే పని మాత్రం ఇంకా నా దగ్గర నుంచి లాక్కోవడము, ఏడవడము ఇది ఇలాగే చేస్తూ ఉంటాడు అనమాట కంటిన్యూస్గా. ఇంకా పడుకోబెట్టినాక తోముదామంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. 11-12:30 ఒక్కొక్కసారి 1 కూడా అవుతుంది నిద్రపోయేపాటికి. పడుకునేది కరెక్ట్గా 1 గంట 45 మినిట్స్ 1 అవర్ అంతే, అంతకు మించి ఎక్కువ పడుకోడు. సో ఆ గ్యాప్లో ఏదో ఒక పని ఉంటుంది అనమాట. తినడం అని, లేకపోతే ఏదో ఒక వేరే వర్క్, చేతుల మీద ఉతకాల్సిన బట్టలు అవి ఉంటాయి కాబట్టి అస్సలు అవ్వదు తూడవడము. ఇంకా స్కిప్ అయిపోయింది అనమాట తూడవడం అనేది. అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ నైట్ టైం పెట్టేసుకుంటా తూడవడము, అంట్లు తోమడము, ఇల్లు ఊడ్చడము. దానివల్ల ఏంటంటే మార్నింగ్ టైం లేచిన వెంటనే కొంచెం స్టవ్ దగ్గర, గ్యాస్ దగ్గర అంతా నీట్గా ఉండడము, ఇల్లంతా కూడా నీట్గా ఉండడము, దానివల్ల ప్రశాంతంగా అనిపించేస్తుంది. అలా ఉంటుంది అనమాట. లేవగానే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే కుదరదనమాట. పిల్లలు కొంచెం లేట్గా పడుకున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా అలాగ నిద్రపోతే ఇంకా అలా ఇల్లు ఎక్కడక్కడ ఉండిపోయింది అనమాట. ఎందుకంటే ఈవినింగ్ నైట్ టైం పడుకునే ముందు వాళ్ళు ఆడుకొని ఉంటారు కదా, ఎక్కడెక్కడ వేసేస్తారు. మ్యాక్సిమం వీళ్ళు ఆడుకునేది టాయ్స్తో కన్నా వంటగదిలో సామాన్లు, ఇంట్లో బట్టలు, సెల్ఫ్లో ఉన్న బట్టలతోటి, ఇంట్లో ఉన్న వస్తువులతోటి, బుక్స్ తోటి చింపి పడేయడము, ఇలాంటి ఆటలు ఎక్కువ ఉంటాయి అనమాట మ్యాక్సిమము. సో దట్ ఇంటి నిండా పడేస్తూ ఉంటారు అనమాట. వెలుగుతూ ఉంటే మాత్రం మ్యాక్సిమం అన్నీ నైట్ సర్దేసేసి నీట్గా తూడ్చి పడుకుని పోతా. ఇంకా లేదు వాళ్ళతో పాటే నాకు కూడా నిద్ర పట్టేసింది, వాళ్ళు కొంచెం ఇంకా 11:30 అలా అయిపోయింది, నేను కూడా పడుకున్నా అంటే మాత్రం ఎక్కడక్కడే ఉండిద్ది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాక టైం ఉంటే ఆ టైంలో క్లీన్ చేసుకుంటా, లేదంటే మా చిన్ని బాబుని పడుకోబెట్టాక ఇలా అయితే అనమాట. మోస్ట్లీ 90% అయితే నైట్ టైమే క్లీన్ చేస్తాను మ్యాక్సిమం. చేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే టీ తాగుతాను. ఎప్పుడైనా సరే హెడేక్గా అనిపించినప్పుడు, లేదంటే కొంచెం వెదర్ చల్లగా ఉంది అనుకున్న టైంలో మాత్రం ఇంకా టీ తాగిస్తాను, లేదంటే ఇంకా లేదనమాట. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు, ఖచ్చితంగా నైట్ టైంలో టీ తాగాలి అనేది ఒక్కొక్కసారి మాత్రమే అనమాట. అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. కానీ చాలా అంటే చాలా నీరసంగా అనిపించేస్తుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో 6 అలా లేస్తాను కదా, ఇంకా నైట్ 11-11:30 అలా అవుతుంది. ఒక్కొక్కసారి అది లేట్ కూడా అవ్వచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ ద వర్క్, అంటే ఇంట్లో ఉన్న పనిని బేస్ చేసుకుని ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు పడుకునే టైంని కూడా బేస్ చేసుకుని ఉంటుంది. కొంచెం వాళ్ళు 10:30-11 కల్లా పడుకుంటే ఏంటంటే నాకు 1 అవర్ టైం పడుతుంది అనమాట. మళ్ళీ ఇంట్లో కావాల్సిన నెక్స్ట్ డే మార్నింగ్కి వండాల్సిన వాటికి ప్రిపరేషన్స్, ఇల్లు క్లీనింగ్ అవన్నిటికీ 1 అవర్ ఈజీగా పట్టేస్తుంది నాకు. ఇంకా వాళ్ళే 11:30 అలా పడుకున్నారంటే ఇంకా నాకు ఓపిక ఉండదన్నమాట, నీరసం అయిపోయిద్ది. ఈరోజైతే 11 అలా అయింది పడుకోబెట్టేసరికి. ఇంకా లేదు క్లీన్ చేద్దాము అని చెప్పేసి, ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా కుదరలేదు, వాళ్ళు లేటుగా పడుకోవడం, వాళ్ళతో పాటు నాకు కూడా కొంచెం నీరసంగా అనిపించేసి పడుకుని పోయినా, దానివల్ల అసలు కుదరలేదనమాట. ఇంకా పొద్దున కూడా కుదరలేకుండే. సో కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే చిన్నోడు కింద పడుకొని ఆడుకోవడము అలా చేస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం క్లీన్ చేసుకుంటే బెటరు. అలా అని చెప్పేసి ఊరికే ఊడ్చడం తూచడం అంత ఓపిక అయితే లేదు. బట్ ముందు రోజు క్లీన్ చేసుకున్నాక ఈరోజు అయితే ఇది వచ్చి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. పొద్దున్నే పూజ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అంత తొందరగా కుదరదు. పూజ అనేది ప్రశాంతంగా చేసుకొని నిదానంగా చేసుకుంటుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. అదే ఏదో హరిబరి హడావుడిగా చేసేస్తే మాత్రం అస్సలు ప్రశాంతతనే ఉండదు అనమాట. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా టైం అయితే స్పెండ్ చేయలేము, అక్కడ కూర్చొని చేసి గంటలు అయితే స్పెండ్ చేయలేము. సో అందువల్ల ఏంటంటే నేను ముందు రోజే కావాల్సినవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడము, దేవుడి పటాలు తూడ్చేసుకోవడము, అలాగే ఏమేమి కావాలి మ్యాండేటరీ థింగ్స్ ఏముంటాయో అవన్నీ తెచ్చి పెట్టేసుకుంటా. సో దట్ దానివల్ల నాకు నెక్స్ట్ డేకి అంటే పూజ చేసుకునే టైంకి అంత ఇబ్బంది అనిపించదు అనమాట ఎక్కువగా.
సో ఇంకా చేసుకున్న తర్వాత పూజ చేసేసి పక్కన పెట్టేసి అలా కాసేపు అయితే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసేసుకున్నా. ఎందుకంటే వంటగదిలోకి రాగానే అంట్లు చూడగానే నా తలకైతే రివ్వమని తిరిగిందనమాట. చాలా అంట్లు ఉన్నాయి. అసలు ఏంట్రా బాబు ఇన్ని అంట్లు అయ్యాయని నేను అనుకున్నాను అనమాట. ఇంకా సరే ఇక తప్పదు కదా, ఇంకా ఉంటే ఈవినింగ్ కల్లా ఇంకా ఎక్కువైపోతాయి. మెయిన్గా ఇందులో ఉన్న అంట్లు ఏంటంటే పెద్ద పెద్ద అంట్లు అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ అనిపించేస్తున్నాయి. ఎందుకంటే ముందు రోజు టిఫిన్ కోసం వేసిన గారేసుకుందామని చెప్పేసి వాటి కోసం వేసిన గ్రైండర్ అలాగే ఉంది. దోసపిండి వేసినవి గ్రైండర్ అలాగే ఉంది. అలాగే అన్నం చల్లారబెట్టింది, తాలింపు వేసుకున్నవి ఇవన్నీ కూడా పార్వణం చేసినవి. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద గిన్నెలు అయిపోయే వాటికి ఎక్కువ అనిపించేస్తున్నాయి అనమాట. అదే చిన్న చిన్న గిన్నెలు అయితే అంత పెద్దగా ఎక్కువ అనిపించవు. కాకపోతే ఇవి అన్ని రైస్ కుక్కర్లు, గ్రైండర్లు ఇలాంటి పెద్ద పెద్ద ఏమంటారు తపాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఎక్కువ అనిపించేస్తున్నాయి అనమాట. సో ఏదైతే అదైంది. స్టార్ట్ చేస్తేనే కదా తొందరగా పని అయిపోయేది. అలా స్టార్ట్ చేయకుండా కూర్చుంటే అసలు అవ్వదు. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నా. యూజువల్గా అయితే నేను ఎప్పుడు అంట్లు తోమినా సరే, అంట్లు తోమినా, ఇల్లు ఉడిచినా, తుడిచి ఈ బట్టలు ఉతకడం ఈ టైంలో మాత్రం ఏదో ఒక సాంగ్స్ లేకపోతే ఏదన్నా ప్రవచనాలు అవి ఉంటాయి కదా, అవి కానీ సాంగ్స్ కానీ లేకపోతే ఏదైనా మూవీ కానీ పెట్టుకొని చూడడం అలవాటు. బట్ ఈరోజు అయితే అంత ఇంట్రెస్ట్ లేదనమాట పెట్టుకోవాలి అని చెప్పేసి. సో అలాగా అంట్లయితే మామూలుగా తోమేసిన తర్వాత ఇది వచ్చి నైట్ అనమాట. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నా. ఇంకా మా పెద్దోడికి తినిపించలేదు. మా చిన్నోడికి తినిపించిన తర్వాత మా పెద్దోడు తినిపిద్దామని చెప్పేసి మా చిన్న బాబుకి అయితే తినిపించేస్తున్నాను అనమాట. ఈ ఎత్తుకొని తిప్పి అలవాటు వల్ల చాలా అంటే సమ్టైమ్స్ ఎస్పెషల్లీ నీరసంగా ఉన్నప్పుడు మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇలా ఎత్తుకొని తినిపించడం అలవాటు చేస్తే తప్పు చేశానేమో అని చెప్పేసి. మామూలుగా ఉన్నప్పుడు మాత్రం అంత అనిపించదు, కానీ చేతగానప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఎత్తుకొని తినడం అలవాటు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. వాడు కూర్చుంటే సరిగ్గా తినకపోవడం, మనకి ఎత్తుకొని తినిపించే అంత ఓపిక ఉండకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బంది అయింది. సో అదొక్కటే ఇంకా తప్పదనమాట. ఇంకా స్కూల్కి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అవుతారు కాబట్టి చూడాలి ఎలా ఇద్దో ఏంటో అని చెప్పేసి ఇంకా మొత్తం మీద ఇంకా మా చిన్నోడికి తినిపించేసిన, మా పెద్దోడికి అయితే కలిపిచ్చేసిన. ఎందుకంటే అంట్లు చాలా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ చేసిన అంట్లు అలాగే ఉండిపోయినాయి. అలాగే కొంచెం మిగిలిన కర్రీస్, రైస్ అవన్నీ ఊడ్చిపెట్టిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అయినాక, సో అవన్నీ అలాగ ఉండిపోయినాయి అనమాట గిన్నెలన్నీ. ఈ గ్యాప్లో నేను అంట్లు తోమేస్తాను ఇంకా తినమని చెప్పి పెద్దోడికి బతలాడితే సరే అని చెప్పాడనమాట. స్నాక్స్ ఉంటే అంత ఇబ్బంది పెట్టాడు, వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ. ఈరోజు ఇంకెలాగో పూజ చేసుకున్నాం కాబట్టి నేనైతే నాన్ వెజ్ అయితే వండొద్దని అనుకున్నా. సో అందుకే నాన్ వెజ్ అయితే వండలేదు. ఇంకా స్నాక్స్ పెట్టాను అనమాట ప్యారలల్గా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ చేసిన అంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను కడిగేసి పెట్టేసుకుంటే పొద్దునకి నాకు ఈజీ అయిద్దని. ఎస్పెషల్లీ ఇంకా లంచ్ బాక్స్ పెట్టే టైంలో ఏంటంటే అంట్లు మనం నైట్ కడుక్కుంటే బెటర్గా అనిపించిద్ది. లేదంటే పొద్దునకి చాలా టైం టేకింగ్ అనమాట అది. అందుకే 99% నేనైతే అంట్లన్నీ నైటే తోముకోవడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా అంట్లు తోమేస్తున్న గ్యాప్లో మా పెద్దోడైతే తింటూ ఉన్నాడు అనమాట. అది కూడా ఒక్క దగ్గర కూర్చొని తిరుగుతూ ఉన్నాడు. ఆ ఇంట్లోకి తిరిగాడు కానీ అన్నం అంతా పోస్తాడు అనమాట ఇంటి నిండా. అది మళ్ళీ ఒక పెద్ద పని అనమాట. అది దానికన్నా తినిపిస్తే బెటర్ అనిపించింది. కానీ ఆ తినిపించే గ్యాప్లో ఇంట్లో పనులు అవుతాయి కదా అని చెప్పేసి కలిపిచ్చేసాను అనమాట. ఇంకా అంట్లో పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేసేదంటే బీట్రూట్ తురుముదామని చెప్పి తీసా. యాక్చువల్గా నాకు బీట్రూట్ అస్సలు తినాలి అయితే అనిపించదు, చాలా కష్టం అనమాట తినడం. అందుకని చెప్పేసి అసలు తేను మ్యాక్సిమం. కాకపోతే రెగ్యులర్గా చేసిన కర్రీస్ అంటే కొన్ని కూరగాయలు తింటా కాబట్టి అవే చేస్తాను అనమాట రిపీటెడ్గా. సో అలా కాదు, పిల్లలకి అన్ని కూరగాయలు పెడదాము, అలవాటు చేద్దాము, మళ్ళీ మనలాగా అయిపోతారేమో అన్న టెన్షన్ తోటి ఇదైతే బీట్రూట్ తెచ్చాను. మా చిన్నబాబు బాగా తింటాడు, ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇది బీట్రూట్ ప్యూరీ అవి చేసి పెట్టేదాన్ని అనమాట. స్టీమ్ ఉడికిచ్చి ఇవ్వడం అలాంటివి చేశాను బీట్రూట్. సో మంచిగా తింటాడు. బీట్రూట్ అనే కాదు కూరగాయలు అన్నీ చాలా బాగా తింటాడు అనమాట మా చిన్నబాబు. బెండకాయ తప్ప, ఎందుకు బెండకాయ అసలు తినట్లే. మేబీ తినేప్పుడు అన్న బంకగా అనిపిస్తుంది ఏంటో కానీ బెండకాయ మాత్రం తినట్లేదు అనమాట. మిగతా కూరగాయలు అయితే చాలా బాగా తింటాడు, అన్ని కూరగాయ ముక్కలన్నీ. ఇంకా మా పెద్దోడైతే నాలాగే సేమ్ అంత ఇష్టంగా అయితే అన్ని కూరగాయలు తినడు, కొన్ని లిమిటెడ్ కూరగాయలు తినేవి. ఇంకా మిగతా కూరగాయలు అయితే అసలు తినడనమాట మ్యాక్సిమం పీసెస్. అందుకే మ్యాక్సిమం నేను చట్నీలా చేసిస్తాను అనమాట. కూరగాయలు తినడు కాబట్టి ఇంకా నేను కూడా కొన్ని కూరగాయలు తినను కాబట్టి చట్నీ చేసేసుకుంటాను దాని ప్లేస్లో. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఒక్క బీట్రూట్ తెచ్చా. ఇది కూడా 1/2 kgకి కొంచెం ఎక్కువగా ఉందన్నమాట నాకు. ఎందుకంటే తినే కర్రీస్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నా ఏం కాదు, మనం తింటాం కాబట్టి ఆబ్వియస్లీ అయిపోతాయని చెప్పేసి. ఇంకా తినని కర్రీస్ ఉంటాయి కదా, వాటిని మాత్రం నేను తక్కువ తెస్తాను. ఎందుకంటే ఎలాగో అయిపోవు, నాకు తెలుసు అవి అంత ఇష్టంగా తినను కాబట్టి. అందుకని ఒకటి తెచ్చానమాట. వాళ్ళ వరకైనా చాలు, నేను కనీసం పికిల్ వేసుకొని నంచుకోవడానికి పక్కన కొంచెం ఏదో తినాలి హెల్దీ ఫుడ్ అన్నట్లు పక్కన పెట్టేసుకుంటా. అందుకని చెప్పి ముందు రోజు నైటే పీల్ చేసి గ్రేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేచాక ఇది ఒక
15 మినిట్స్ టు 20 మినిట్స్ ఇదే పడుతుంది అనమాట. ఇది మొత్తం పొట్టు తీసి గ్రేడ్ చేసి పక్కన పెట్టుకోవడానికి ఈజీగా 15 to 20 మినిట్స్ పడుతుంది. సో ఆ టైం ఎందుకు మార్నింగ్ వేస్ట్ చేయడము, ఇక మళ్ళీ పిల్లలు విసిగిచ్చినా ఏడ్చినా టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా, అందుకని చెప్పి నేను నైటే ఇలా చేస్తున్నాను అనమాట. కొన్ని మ్యాక్సిమం అయితే కూరగాయలు అవి వెజిటేబుల్స్ అవి నేను మార్నింగ్ కట్ చేస్తాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కర్రీస్ అనుకున్నప్పుడు మాత్రం, లేదు ములక్కాయ కానీ గోకరకాయ, లేదంటే కొన్ని కూరగాయలు ఎక్కువ టైం టేకింగ్ ఉంటాయి, మార్నింగ్కి ఇబ్బంది అయ్యిద్ది అనుకున్నప్పుడు మాత్రం నైట్ టైమే కట్ చేసి పెట్టేసుకుంటా. అదర్వైజ్ మార్నింగ్ మ్యాక్సిమం అన్నము అయ్యి టీ తాగే ఈ టైంలో, అన్నం విజిల్ పోయే ఈ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్లో మాత్రం మ్యాక్సిమం కూరగాయలు కట్ చేస్తాను అనమాట. లేకపోతే ఇంకొకసారి అయితే నైట్ కట్ చేసేసుకుంటా. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట, ఎప్పుడు ఎలా కుదురుతుందో ఆ టైంకి. మొత్తం మీద అయితే నాకు బీట్రూట్ తురిమినాక ఇంత వచ్చిందనమాట తురుము. నాకు అదే అనిపించింది, గిన్నెలో వేసాక అమ్మో ఇంత కర్రీ ఇంత అయింది ఏంటా అని చెప్పేసి, అయిపోయిద్దా లేదా అని ఒక టెన్షన్ కూడా ఉండే. చిన్న 2 తీసుకోవాల్సిందేమో అనిపించింది. ఒకసారి ఒకటి వండుకుంటే అయిపోయేది. అట్లీస్ట్ చపాతీలో వేసుకొని చేసుకోవడమా, చపాతీలా బీట్రూట్ చపాతీ చేస్తే అయిపోయేదేమో అనిపించింది. బట్ తినని కర్రీస్ కొంచెమైనా ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయిపోతాయి. అదే తినే కర్రీ ఆ గిన్నె నిండా వచ్చినా కూడా సరిపోదేమో అన్నట్లయితే అనిపిస్తాయి. సో మొత్తం మీద అయితే నాకు బీట్రూట్ అయితే పీల్ చేసి ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మార్నింగ్ చాలా ఈజీగా ఫ్రై చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఎంతైనా మనం నైటే దాదాపు పనంతా చేసేసుకుంటే పొద్దున్నకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది వంట చేసేప్పుడు, హడావుడి లేకుండా హరీబరీ లేకుండా. ఈ గ్యాప్లో మా చిన్ని పాప అయితే నిద్రపోవడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇది అనమాట నా రొటీన్.